నమస్తే అండి. ఆ పోరంబోగ్గాడి గురించి ఎంత బాధపడిపోతున్నారంటే, ముఖ్యంగా మా సైకో మా బుడ్డోడు ఒక ట్వీట్ చేసేసాడు. వాడినంట అక్రమంగా అరెస్ట్ చేశారంట. వాడి అరెస్ట్ దుర్మార్గం అంట. వాడి పైన పెట్టిన ఆ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా దారుణం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నీకేమైనా సిగ్గు శరమైనా ఉందా అసలా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ హయాంలో ఎంతమంది మీద కేసులు పెట్టావు? ఎంతమందిని వేధించావు? అవన్నీ మర్చిపోయావా? ఆడెవడో పోరంబోగ్గాడు హిందువులని, హిందూ దేవుళ్ళని, హిందూ మతాన్ని కించపరుస్తూ సన్నాతులు ఏంటది అంటే సనాతన ధర్మాన్ని సన్నాతులు అని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉంటే, ఎగిరెత్తా ఉంటే, అది కూడా బహిరంగ సభలో ఒక ఉన్నతమైన వ్యక్తిని పట్టుకొని, ఒక పదవిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని నోట్లో అని చెప్పేసి మాట్లాడితే శక్తి పడదొబ్బుతారు. ఎవడైనా కావచ్చు, నేనైనా, నువ్వైనా, ఇంకొకడైనా ఎవడ బతికైనా అంతే. విమర్శ మనం ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శించాలి. మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది. నేను ఇష్టానుసారంగా మాట్లాడతాను, నేను ఎవరిని పడితే అని బూతులు తిడతాను. నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు, అదే రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించింది. నీకు విమర్శించే హక్కు ఎంతైతే ఉందో, ఆ విమర్శ కించపరిచే స్థాయికి వెళ్ళిపోయింది అనుకోండి, వ్యక్తిగత విమర్శలకు, మతపరమైన విద్వేషాలకు వెళ్తే అదే రాజ్యాంగంలో కూడా ఉంది. పలానా సెక్షన్లు పెట్టి ఇలానే లోపలయ్యండి అని. రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటారు. ఊరికి ఏది అయిపోతుంది. ఎంతమంది మాట్లాడట్లేదు నాకు తెలియక అడుగుతా. ఒక చిన్న ప్రశ్నకి సమాధానం చెప్పండి. ప్రభుత్వాన్ని ఎంతమంది విమర్శించట్లేదు? ఎంతమంది మాట్లాడట్లేదు? ఎన్ని రకాలుగా విమర్శించట్లేదు? వాళ్ళ పైన లేని కేసులు ఈడి మీద ఎందుకు పెట్టారండి? ఈడి మీద ఎందుకు పెట్టారని అడుగుతున్నా. అంటే విమర్శ పరిధి దాటేసిందండి. ఏదైతే ఒక పరిధి ఉంటుందో మనంతటా మనం ఒక లైన్ గీసుకోవాలండి. మనం ఎంతవరకే విమర్శించాలి. వ్యక్తిగత విమర్శలకు మనం తాగకూడదు. అది దాటేసినప్పుడు ఏమవుద్ది? దాని పరిణామాలు ఇలాగే ఉంటాయి. ఈ స్టేజ్లోనే ఉంటాయి. నేను వాడి మీద ఏదో సింపతి చూపించి వాడికి పెద్ద ఏం పని చేయవసరం లేదు. పైగా ఒక పెద్ద ట్వీట్ వేసాడు. చికెన్ పెంచట్లా ఏం చెప్పాలనుకుంటున్నావు అసలు? హిందూ మతానికి కానీ లేదంటే హిందువులకు కానీ వ్యతిరేకమా? ఇలాంటి హిందూ ద్వేషులందరినీ తీసుకొచ్చి ఎవరిని వదిలేద్దామని ఏం చెప్పాలనుకుంటున్నావు? దానికి తోడు మా పోరంబోగ్గాళ్ళు మేధావులు, ఇలా దిక్మాల మేధావులు, ఇలాంటి ఎదల భూప్రపంచంలో ఇంకొకటి ఉన్నాడేమో. వాళ్ళ మేధావుతనం ఒక విషయానికి పనికిరాదు. అంటే ప్రజలకు పనికొచ్చే అంశాలకు పనికిరాదు వాళ్ళ మేధావుతనం. ఏదో దిక్మాలమంతా వాళ్ళు ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారు. అయితే కులాన్ని తీసుకొచ్చి ముందెడతారు, లేదంటే మతాన్ని తీసుకొచ్చి ముందెడతారు, లేదంటే ప్రాంతాన్ని తీసుకొచ్చి ముందెడతారు. వీళ్ళందరూ వెనకాతల ఉన్నారు మా సైకో గడి. మాకు తెలిసే విషయం. అన్ని రోజులు నడవు మన ప్రయత్నాలు, గతం అయిపోయింది. అది 14 నుంచి 19 వరకు నమ్మారు జనాలు. 19లో నిన్ను అధికారంలో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నువ్వు చేసిన విష ప్రచారాలన్నీ కూడా అప్పుడు వర్కౌట్ అయినాయి, అప్పుడు నడిచింది. ఇప్పుడు కూడా నడవాలంటే ఎట్లా నడుస్తుంది? అవదు కదా. తెలివి ఉండాలి మనకైనా సరే, కొంచెం అయినా సరే తెలివి ఉండాలి. తెలివి లేకుండా ఏది పడితే అది మాట్లాడతాం, ఎలా పడతానో మాట్లాడతాం అంటే ఇది ఇలాగే ఉంటాయి పరిస్థితులు. చూస్తున్నాం కదా మనం. ఎంతమందిని చూడట్లేదు. మీరేం జాలిపడ అవసరం లేదు. ఖచ్చితంగా బయటకు వస్తారు. బయటికి రావాలనే కోరుకుందాం. బయటికి రాకుండా ఉండిపోవడం, జైల్లో ఉండిపోవడం, అంతకంతా పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు బయటకు వస్తున్నారు. కాకపోతే ఒక పద్ధతి వచ్చింది, ఒక వివరణ వచ్చింది. లేదు మనం ఇలా మాట్లాడకూడదు అని చెప్పని వచ్చింది. ఆ బలుపు ఏదైతే ఉందో అది తగ్గిపోద్ది. అది తగ్గించేస్తారు. అది తగ్గించడానికే ఈ ప్రయత్నాలన్నీ కూడా ఏమీ కాదు, సెట్ అయిపోతారు. భయపడాల్సిన అవసరం లేదు. ఇష్టానుసారంగా పేలిపోతామండి, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడండి, అంతా మా ఇష్టమైనట్టు కుదరదండి. ఎక్కడైనా సరే విమర్శించేటప్పుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అది ఎవరిని ఉద్దేశించి అయినా సరే మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది.